హలో టీవీ ఏపీలో కీలక పదవుల భర్తీ అంశంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో చర్చించారు. కొన్ని ముఖ్యమైన పదవుల భర్తీపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. దీంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది కీలకంగా మారుతుంది. నలుగురు ముఖ్యులు పోటీ పడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలో చంద్రబాబు నిర్ణయం ఆసక్తికరంగా మారుతుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని నలుగురు ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. ఈ నలుగురికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కోరినట్లు సమాచారం. ఏపీ సమస్యలపైన అవగాహన, బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు సుజనాకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. 2 సార్లు గుంటూరు ఎంపీగా పనిచేసి జగన్ ప్రభుత్వ వేధింపులతో వ్యాపారపరంగా నష్టపోయి ఎన్నికల్లో ఎంపీ సీటును త్యాగం చేసిన తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని గల్లా జయదేవ్ అంటున్నారు. ఎంపీగా చేసిన తనకు ఢిల్లీలో బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, ఒక విధంగా బీజేపీ టీడీపీ పొత్తుకు ఢిల్లీలో కృషి చేశానని, జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులను ఎదుర్కొన్నానని, ఎంపీ సీటును వదులుకొని ఎమ్మెల్యే అయ్యానని, అందుకే తనకు ఢిల్లీ ప్రతినిధిగా అవకాశం ఇవ్వాలని రఘురామ కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉన్న ఖమ్మం పార్టీ తనకు ఈ పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. బీజేపీతో కాంగ్రెస్, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలుండడం కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పదవిపై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన వేళ ఏపీ అధికార ప్రతినిధి పాత్ర కీలకంగా మారనుంది. దీంతో చంద్రబాబు చివరగా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.